నమస్తే అండి. నమస్తే అమ్మా. పెద్ది సినిమా అనౌన్స్‌మెంట్ అంటే రిలీజ్ అనౌన్స్‌మెంట్ అఫీషియల్ గా రిలీజ్ అయింది. అవును. ఏప్రిల్ 30th ఈ సినిమా రిలీజ్ అవబోతుందని చెప్పేసి అంటే రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా అయితే సినిమా రాదని క్లారిటీ అర్థమవుతుంది. రావట్లేదమ్మా, రావట్లేదు. ఫ్యాన్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్గా ఏంటంటే కొంచెం దగ్గర డేటే పెట్టారు కాబట్టి యాక్చువల్గా మార్చి 27ని రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేద్దాం అనుకున్నారు. అది యాక్చువల్గా అనౌన్స్మెంట్ అప్పుడు అంటే రామ్ చరణ్ గారు, బుచ్చిబాబు, సానా వీళ్ళిద్దరూ డైరెక్టర్గా బుచ్చిబాబు గారును, రామ్ చరణ్ హీరోగా సినిమా ఇనాగ్రేట్ అయినప్పుడే అది చెప్పే డేటు అనౌన్స్ చేశారు గత సంవత్సరమే. అయితే ఏంటంటే కొన్ని కారణాల వల్ల గ్రాఫిక్స్ లేకపోతే వర్క్ లేట్ అవటం, ఈ కొన్ని కారణాల వల్ల ఏంటంటే అది డిలే అవుతూ వచ్చింది, కొంత డిలే అయింది. దాని నిమిత్తం ఏంటంటే మార్చి 27 రావాల్సిన పెద్ద సినిమా ఏప్రిల్ 30th రిలీజ్ అవుతున్నట్టుగా రామ్ చరణ్ గారి ట్విట్టర్లో తన ఎక్స్ ఖాతాలో తెలియజేశారు. ఈ విధంగా ఏంటంటే ఫ్యాన్స్కి అంటే వెంటనే అంటే డిలే చేయకుండా ఏమీ నాన్చకుండా మళ్ళీ దగ్గర డేటే చెప్పేశారు కాబట్టి ఫ్యాన్స్ కూడా అంత ఇబ్బంది అయ్యే ఇది కాదు, ఎలాగ డిసప్పాయింట్ అవ్వరని నేను అనుకుంటున్నానమ్మా. ఎందుకంటే నెక్స్ట్ మంతే అంటే మార్చి 27 అన్నది ఏప్రిల్కి వెళ్ళింది అంతే, మరీ దూరంగా నేనే కొంతమంది రూమర్స్ ప్రకారం ఏమన్నారంటే ఇది దసరాకి వెళ్ళిపోద్దేమో రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఏంటంటే ఏప్రిల్ 30th ఇది రిలీజ్ చేస్తున్నట్టుగా రామ్ చరణ్ గారు అఫీషియల్గా తన ట్విట్టర్ ఖాతాలో అనౌన్స్ చేశారు. ఆ విధంగా ఏంటంటే ఫ్యాన్స్ హ్యాపీ, ఎందుకంటే దగ్గరలోనే వచ్చేస్తుంది కాబట్టి. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా మనకి చూసుకుంటే ఏప్రిల్ ఇంచుమించు అట్లానే రిలీజ్ అవబోతుందండి. ఈ రెండు సినిమాలకి ఏమన్నా క్లాష్ వచ్చేలాగానే అది ఎలాగంటేనమ్మా యాక్చువల్గా ఏంటంటే కొంతమంది చెప్పే ప్రకారం ఇది మార్చి 27 రావాలి కదా సినిమా, మార్చి 27 రాకుండా ఏప్రిల్ 30th వెళ్ళింది. ఒకవేళ ఉస్తాద్ భగత్ సింగ్ అదే మార్చి 27th వస్తుందా అంటే 27th కోసమే, మార్చి 27th కోసమే రామ్ చరణ్ గారు ఈ డేట్ని త్యాగం చేశారు, వదులుకున్నారని కొంతమంది అంటున్నారు. అది సోషల్ మీడియాలో ఫైట్, అది అఫీషియల్గా ఏ ప్రొడక్షన్ టీం నుంచి రాలేదు. కానీ యాక్చువల్గా మార్చి 27 అని ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అనౌన్స్ చేయలే. కానీ ఓవరాల్గా ఏంటంటే ఏప్రిల్ 30th అంటే నెక్స్ట్ మంత్కి వెళ్ళింది అంతే, అంతకు మించి డిలే అవ్వలేదు. ఈ విధంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యాన్స్ కానీ డిసప్పాయింట్ అయ్యే అవకాశం అయితే ఏమీ లేదు. బాబాయ్ వర్సెస్ కొడుకు అనుకోవచ్చు, ఎందుకంటే మొన్న తండ్రి గారు వచ్చారు మనశంకర్ వరప్రసాద్ గారు జనవరిలో పండగకి, ఆ పండుగ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నట్టే ఉంది. నెక్స్ట్ ఏంటంటే బాబాయ్ వస్తున్నారు, బాబాయ్ తర్వాత మళ్ళీ అబ్బాయి వస్తున్నాడు. ఈ సంవత్సరం ఈ మధ్యలో మళ్ళీ ఈ గ్యాప్లో ఇద్దరు కవల పిల్లలు పుట్టడం ఈ మెగా ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యామిలీ కానీ చాలా సంతోషకరమైన రోజులుగా ఉన్నాయి, నెలలుగా ఉన్నాయి. చాలా వరకు పెద్ద వస్తాయి ఇక్కడ చూడండి, పెద్ద వస్తుంది అనుకున్నారు కానీ ఉస్తాద్ వస్తుంది ఎక్స్పెక్ట్ చేయలేదు జనాలు. అవునండి. సో ఈ వేరియేషన్ గురించి ఏం చెప్తారు? వేరియేషన్ గురించి ఏంటంటే వాళ్ళిద్దరూ ఒకే ఫ్యామిలీ నుంచి కాబట్టి అండి కాంప్రమైజ్ అవుతారు డేటు. అందులో ఇంకోటి ఏంటంటే వీళ్ళు పెద్ద టీం చెప్పేది ఏంటంటే కొంచెం ఇంకా టెక్నికల్గా కొన్ని రోజులు కావాలి మాకు, మేము అనౌన్స్ చేసిన టైంకి రాలేకపోతున్నాం, ఇంకొక నెల రోజులన్నా టైం ఉంటే కనుక మేము కొంచెం దాన్ని పూర్తిగా ఫ్యాన్స్ కోరుకున్నట్టుగా మేము సాటిస్ఫై చేసి మాకు కొంత టైం ప్రకారం మేము ఏప్రిల్ 30th వస్తున్నాం అన్న ఉద్దేశంలో బుచ్చిబాబు సానా గారు గతంలో కొంచెం అంటే అఫీషియల్గా 27 వస్తున్నట్టు ముందే అనౌన్స్ చేసిన ఎప్పుడో. కానీ ఏంటంటే ఈ మధ్యకాలంలో కొంచెం ఆయన్ని ఈ డౌట్లు ఎక్కువ అడుగుతున్నారు విలేకరులు కానీ సోషల్ మీడియా వాళ్ళు కానీ. ఆ ప్రకారమే కొంచెం నా టైం తీసుకుంటే మంచిదన్న ఉద్దేశంతో ఆయన ఉన్నారు. అది కూడా ఎక్కువ టైం కాదు, కేవలం ఒక నెల రోజుల టైం అంతే. అంటే ఉస్తాద్ భగత్ సింగ్ మీద చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఓజీకున్నంత లేవు అంటున్నారు. అవును, దీనిపై మీ అభిప్రాయం? అది ఎలాగంటేనండి అంతకుముందు హరీష్ శంకర్ గారు కొన్ని సినిమాలు అపజయం పాలవటం. అయితే ఏంటంటే హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ అంటే ఏ విధంగా ఉంటుంది అనేది మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లా, వాళ్ళు ఎంత హైప్ క్రియేట్ చేస్తారనేది. అదేవిధంగా హరీష్ శంకర్ గారు రెగ్యులర్గా ఎంత హైప్ క్రియేట్ చేయాలో అంతా చేస్తున్నాడు ఆయన, ఏది ఉస్తాద్ భగత్ సింగ్ కోసం. దానికోసం ఏంటంటే అంతకు ముందు అయితే లేదేమో కానీ హైప్ ఇప్పుడైతే బేభత్సంగా ఉందండి. అంటే సార్ గతంలో మన గబ్బర్ సింగ్ చూసుకున్నట్టయితే శృతి హాసన్ వరుస ఫ్లాప్ లో ఉంది, ఇప్పుడు కూడా శ్రీలీల వరుస ఫ్లాప్ లో ఉంది. సో ఆ సీక్వెన్స్ కుదురుతుందంటారా బ్లాక్ బస్టర్ కి? అది ఎలాగంటేనండి ఒకసారి బండ్ల గణేష్ గారు దీనికి మంచి సమాధానం చెప్పారు. ఎలాగంటే ఒకసారి బండ్ల గణేష్ గారిని పవన్ కళ్యాణ్ గారు అడిగారట, ఏంటి నువ్వు ఆ హీరోయిన్ తీసేస్తున్నావు అంటే, లేదు బాబు ఆవిడ కొంచెం ఫ్లాప్ కదా, సినిమాలు ఫ్లాప్ అయినాయి ఆవిడని, అందుకనే నేను సినిమాని తీసేద్దాం అనుకుంటున్నానంటే, నువ్వేమన్నా హిట్ సినిమాలు తీసావా అని అడిగాడట. అంటే ఏంటంటే హిట్ ఫ్లాప్ అనేది ఆ సమయంలో ఆ దర్శకులు తీసుకున్న నిర్ణయాలు చేసే డైరెక్షన్ బట్టి ఉంటుందండి. ఎవరో ఫ్లాప్ హీరోయిన్ పెట్టుకున్నంత మాత్రం ఫ్లాప్ అవుతుందని, హిట్ డైరెక్ట్ పెట్టినంత సూపర్ హిట్ అయిపోద్దని ఏం లేదు. ఆ సినిమాకి ఎన్ని కుదిరితే అంత బాగా హిట్ అవుద్ది అంతే తప్ప
వేరే విధంగా ఫ్లాప్ డైరెక్టర్ తీస్తే, సో ఇప్పుడు వివి వినాయక్ అలాగే అన్నారు ఖైదీ నెంబర్ 150 ముందు ఎందుకు పెట్టామని చాలా మంది ట్రోల్ చేశారు, కానీ ఖైదీ నెంబర్ 150 సూపర్ హిట్ చేశాడు. అలాగే ఏంటంటే ఫ్లాప్ డైరెక్టరా లేకపోతే ఫ్లాప్ హీరోయిన్ అనేది కాదండి, ఆ సినిమాకి ఆవిడ సరిపోయిందా లేదా, ఆ సినిమాని ఆయన డైరెక్షన్ బాగా చేసాడా లేదా అనేది ముఖ్యంగానే వాళ్ళ ఫేము నేము ఇదేం కాదు. అదేమన్నా ఉంటే మొదటి 2 రోజులు లేదా ఓపెనింగ్స్ ఏమన్నా ఉంటే ఉండొచ్చేమో, అంతకు మించి ఏం కాదు. ఫర్దర్గా ఏంటంటే సినిమా బాగుందంటే కనుక దాన్ని ఎవరో ఆపలేరు.